ఆయన మెడలో పుర్రెల మాల వేసుకుంటాడు. అది ఏదో శ్మశానంలో దొరికినటువంటి కపాలములు తీసి వేసుకున్న మాల కాదు. ఆ పుర్రెల మాల ఎక్కడిదో శంకర భగవత్పాదులు చెప్పారు. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అన్నారు. ఈ సృష్టి చెయ్యవలసి వచ్చినప్పుడు మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మని సృజిస్తాడు. సృజించి నువ్వు ఈ సృష్టిని అంతటినీ చెయ్యి అంటాడు. ఈ సృష్టి చేసినటువంటి ఇంటి పెద్ద బ్రహ్మగారు కూడా ఆయుర్దాయం కొంతకాలం అయిపోయిన తర్వాత పడిపోతారు. పడిపోతే అయ్యో అందరికన్నా ముందు వచ్చిన వాడివి, సృష్టి చేసిన వాడివి, బొత్తిగా నీ పుర్రె కూడా భూమిలో పడిపోతే బాగుండదని ఆ పుర్రె తీసి తలపకి చుట్టి మెడలో వేసుకున్నాడు, దాన్ని ఒక గౌరవం ఇవ్వడానికి. అటువంటి పుర్రెల మాల పెద్ద మాల పెరిగిపోయింది. అంత పెద్ద మాల అయిపోయింది, కానీ ఆయన మాత్రం ఆ మాల పెరుగుతోంది, ఆయన అలాగే ఉన్నాడు. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇన్ని మాటలు సృష్టి వెళ్ళిపోయింది, కానీ శివుడు మాత్రం అలాగే ఉన్నాడు. అంటే ఆయన కాలాతీతుడు, కాలమును పడగొట్టగలిగిన వాడు.